పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో జనసేన అడుగు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం. రాష్ట్రంలో త్వరలోనే 117 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్. తెలంగాణలో కూడా అడుగు పెట్టాలని జనసేన నిర్ణయం. ఒంటరిగానా లేక పొత్తుతోనా అన్నది మాత్రం సస్పెన్స్. తెలంగాణ రాజకీయ యవనికలో మరో సంచలనం అడుగుపెడుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో తమ జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. దశాబ్దాల క్రితమే పార్టీ ఆవిర్భావం జరిగినప్పటికీ జనసేన కేవలం ఏపీకే పరిమితమైంది. తెలంగాణలో ఇప్పటివరకు ఎటువంటి పార్టీ కార్యకలాపాలు సాగించలేదు. అయితే ఆంధ్రలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలోని రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగా స్థానిక సంస్థల నుంచి తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని ఆలోచన చేసినట్లు సమాచారం. అందుకు ఆ పార్టీ అధినేత ఇటీవల తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలే బలాన్నిస్తున్నాయి. ఇటీవల జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కడ టీడీటీ సహకారంతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో నాయకుల అభిమానంతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పినట్లు బయటకు వార్తలు వచ్చాయి. తెలంగాణలో కూడా జనసేన సత్తా చూపిస్తుందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని పార్టీ నేతలు ఫ్యాన్స్కు చెప్పినట్లు సమాచారం. ఆ విషయం బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాసుకుంది. ఇప్పటికే తెలంగాణలో త్రిముఖ పోరు జరుగుతుంది. గత 2 ఎన్నికలను కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా బలపడుతున్నాయి. వాస్తవానికి మరో కొత్త పార్టీకి రాష్ట్రంలో అవకాశం లేనప్పటికీ పవన్ కళ్యాణ్కు ఇమేజ్ ఎంత మేర పార్టీని ముందుకు తీసుకెళ్తుందన్న చర్చ జరుగుతుంది. గత ఎన్నికలకు ముందు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో తన భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. అన్న జగన్తో విభేదించి మరీ తెలంగాణలో కొత్త పార్టీకి సన్నద్ధమయ్యారు. అయితే కొద్ది నెలల్లో ఎన్నికల బారి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలోని 117 మున్సిపాలిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవ్వాలని జనసేన అధినేత పవన్ పిలుపుతో ఆ పార్టీ నేతల అభిమానుల్లో జోష్ నెలకొంది. గత కొన్నేళ్లుగా జనసేన కార్యకలాపాలు తెలంగాణలో కూడా ప్రారంభించాలన్న డిమాండ్ అభిమానుల నుంచి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలన్న ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. అయితే తెలంగాణ విభజనను గతంలో పవన్ తిరస్కరించారన్న ముద్రుండడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదం ఉందన్న భావించి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో జనసేన పుంజుకుంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. దీంతో అదే ఊపులో తెలంగాణలో కూడా పార్టీ జెండా పాతాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికల నుంచి తెలంగాణ ఎన్నికల బరిలోకి నిలవాలన్న ఆలోచన వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో తన పట్టును ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా జనసేనకు ఎంత మేర అవకాశం ఉంటుందన్న అనుమానాలున్నాయి. అయితే ఎన్నికల ద్వారా పార్టీ భవితవ్యాన్ని పరీక్షించుకొని మున్ముందు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని భావిస్తున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తులోనే ముందుకు వెళ్లాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఏపీలో బీజేపీతో దోస్తీలో ఉన్న జనసేన తెలంగాణ స్థానిక ఎన్నికల్లో సైతం ఆ పార్టీ పొత్తుతోనే స్థానిక సమరంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో జనసేన పార్టీ జిల్లాల వారీగా కమిటీల ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యువతకు రాజకీయాలపై బలమైన ఆకాంక్ష ఉన్నగా వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తెలంగాణ పవన్ ఫ్యాన్స్లో జోష్ కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.